మనం జేఎల్‌పీటీ N5 లెసన్ 14 నేర్చుకుంటున్నాం. లెసన్ 14 నుంచి మనకి వర్బ్ ఫార్మ్స్ కానీ, గ్రామర్ కానీ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే వొకాబులరీ మనం చదివేటప్పుడు వర్బ్ ఫార్మ్సే ఎక్కువొస్తాయన్నమాట. సో, ఇవి ఎంత పర్ఫెక్ట్‌గా మీరు చదవగలిగితే అంత త్వరగా గ్రామర్ అర్థం చేసుకోగలరు. స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఫస్ట్ వచ్చేసి త్సుకేమాస్. త్సుకేమాస్ అంటే టర్న్ ఆన్. కెషిమాస్ టర్న్ ఆఫ్. అకేమాస్ ఓపెన్. షిమేమాస్ క్లోజ్. ఈ అకేమాస్, షిమేమాస్ మనం మెట్రో స్టేషన్స్‌లో ఎక్కువ వింటామనమాట. ఇక్కడేంటంటే డోర్స్ ఓపెన్ అవుతున్నా, డోర్స్ క్లోజ్ అవుతున్నా స్టేషన్స్‌లో, మెట్రోస్‌లో వాడతారనమాట. దోఆగా, అకేమాస్, దోఆగా, షిమారిమాస్ లేదా షిమేమాస్ అని. సో, అట్లాంటి వాటిలకి ఇవి వాడతారు. ఓకేనా? లేదా ఏదన్నా ఓపెన్‌లో ఉన్నా, క్లోజ్‌లో ఉన్నా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇసోగిమాస్. ఇసోగిమాస్ అంటే యాక్చువల్‌గా హరీ, బిజీ గూడా అంటారు. నెక్స్ట్ మచ్చిమాస్ వెయిట్. మొచ్చిమాస్ హోల్డ్. తోరిమాస్ టేక్. తెత్సుదాయిమాస్. తెత్సుదాయిమాస్ అంటే హెల్ప్. హెల్ప్ విత్ ద టాస్క్. ఏదైనా టాస్క్ విషయంలో హెల్ప్ చేయమని అడగాలంటే తెత్సుదాయిమాస్ వాడతారు. నెక్స్ట్ యోబీమాస్. యోబీమాస్ అంటే కాల్. యోబీమాస్ కాల్. నెక్స్ట్ హనాషిమాస్ అంటే స్పీక్ లేదా టాక్. త్సుకాయిమాస్ యూజ్. తొమేమాస్ అంటే స్టాప్, పార్క్. మిసేమాస్ అంటే షో. ఓషియేమాస్ అంటే టెల్. ఓషియేమాస్ అంటే చెప్పడం. జుషో ఓషియేమాస్. జుషో అంటే అడ్రస్. సో, జుషో ఓ ఇక్కడ మనం యూజ్ చేసిన పార్టికల్ ఓ. సో, మీరు పార్టికల్స్ వొకాబులరీ చదివేటప్పుడే చదివితే చాలా ఈజీగా అర్థమవుతాయి. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు జుషో డాష్ ఓషియేమాస్ అని. ఇక్కడ వా ఇస్తారు, గా ఇస్తారు, హా ఇస్తారు, ఓ ఇస్తారు. ఇట్లా రకరకాల పార్టికల్స్ ఇస్తారు. సారీ. ఇట్లా రకరకాల పార్టికల్స్ ఇచ్చి కరెక్ట్‌ది ఏంటి గెస్ చేయమంటారు. నెక్స్ట్ సువారిమస్ అంటే కూర్చోవడం. తచ్చిమస్ స్టాండ్. హైరిమస్ అంటే ఎంటర్. హైరిమస్. కెఫేకి ఎంటర్ అవుతున్నారు. కిసాత్తెన్ని హైరిమస్. కిసాత్తెన్ని హైరిమస్ అంటే ప్లేస్‌కి ఎళ్తున్నారు కాబట్టి నీ పార్టికల్. కిసాత్తెన్ని హైరిమస్. ఓకే. నెక్స్ట్ ఫురిమస్. ఫురిమస్ అంటే రెయిన్ వర్షం పడుతుంది అని చెప్పాలంటే అమేగా ఫురిమస్ అని చెప్తారు. అంటే వర్షం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోపీషిమస్ అంటే కాపీ. కోపీషిమస్ అంటే కాపీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దెంకి అంటే ఎలక్ట్రిసిటీ లేదా లైట్. తర్వాత ఏయాకోన్ అంటే ఎయిర్ కండిషనర్ ఏసీ. నెక్స్ట్ పాసుపోతో అంటే పాస్పోర్ట్. నమాయే నేమ్. జుషో ముందు చదివాం కదా. జుషో షేమస్ అంటే అడ్రస్ చెప్పడం. సో, జుషో అంటే అడ్రస్. చీజ్ అంటే మ్యాప్. షియో సాల్ట్. సత్తో షుగర్. మోందాయ్ అంటే క్వశ్చన్ లేదా ప్రాబ్లం లేకపోతే ట్రబుల్. కొతాయే ఆన్సర్. యోమి కథ. కథ అంటే వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఏదైనా పని చేసే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కథ అనే ఒక వర్డ్‌తో రిప్రజెంట్ చేస్తారు. సో, యోమి కథ అంటే హౌ టు రీడ్. యోమి మస్ చదివాం కదా మనం. సో, యోమి కథ హౌ టు రీడ్ లేదా వే ఆఫ్ రీడింగ్. యుక్కురి అంటే స్లోలీ. సుగు ఇమ్మీడియట్లీ. మత అగైన్. అతోదే లేటర్. మో సుకోషి అంటే అ లిటిల్ మోర్. మో అంటే మోర్ అనదర్. స స అంటారు మాట్లాడేటప్పుడు. స అంటారు అంటే రైట్ అని అర్థం. ఎవరైనా ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అగ్రీ చేయాలి, వాళ్ళ మాటను అగ్రీ చేయాలి అని అనుకుంటే స అని అంటారు. నెక్స్ట్ అరే. అరే అంటే ఏ అని. ఇప్పుడు మనం ఏదన్నా షాకింగ్ న్యూస్ కానీ, సర్ప్రైజింగ్ న్యూస్ కానీ విన్నప్పుడు అవునా! అరే! అని అంటాం కదా. అలాగే అరే అని. నెక్స్ట్ వచ్చేసి షింగో మగాత్తె కుదాసై. షింగో అంటే ట్రాఫిక్ సిగ్నల్స్‌ని షింగో అంటారు. సో, షింగో మగాత్తె కుదాసై అంటే టర్న్ రైట్ ఎట్ ద ట్రాఫిక్ లైట్స్. షింగో అంటే ట్రాఫిక్ లైట్స్. మగాత్తె అంటే రైట్. టర్న్ అని మగాత్తె రైట్. షింగో మగాత్తె కుదాసై టర్న్ రైట్ ఎట్ ద ట్రాఫిక్ లైట్స్. నెక్స్ట్ కొరేదే ఒనేగాయిషిమాస్. కొరేదే ఒనేగాయిషిమాస్ అంటే ఐ వుడ్ లైక్ టు పే విత్ దిస్. కార్డ్ చూపిచ్చి. ఇప్పుడు ఒకవేళ ఇది క్రెడిట్ కార్డ్ అనుకోండి. క్రెడిట్ కాదోదే ఒనేగాయిషిమాస్. పేరుని కార్డు అని మెన్షన్ చేయకుండా కొరేదే ఒనేగాయిషిమాస్ అంటే దీంతో నేను పే చేయాలనుకుంటున్నా. క్యాష్ ఉంటే క్యాష్ పెట్టి కొరేదే ఒనేగాయిషిమాస్ దీంతో చేయాలనుకుంటున్నా. అలాగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, ఇది వొకాబులరీ. నెక్స్ట్ గ్రామర్. ఇక నుంచి గ్రామర్ కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. వర్బ్ ఫార్మ్స్ వస్తాయి.
స్టే ఫార్మ్, తర్వాత తా ఫార్మ్, ఇంకా చాలా ఫార్మ్స్ వస్తాయి. వాటిని ఈ వర్బ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మస్ అని ముందు చదివాం కదా, ఆ వర్బ్ ఫార్మ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం వర్బ్ గ్రూప్స్ నేర్చుకుంటాం. జపనీస్లో వర్బ్ గ్రూప్స్ ఉంటాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో వర్బ్ గ్రూప్స్ వచ్చేసి మొత్తం 3 ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇలా 3 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. దీనికంటే ముందు హిరాగానా చార్ట్లో మనకి హిరాగానా చార్ట్ ఉంది కదా, ఆ, ఈ, ఊ, ఏ, ఓ, అలాగే కాకి, కుకేకో ఇట్లా వస్తాయి కదా ఆర్డర్. ఇందులో గ్రూప్ 1 దేనికి చెందిందంటే ఈ కాలం. ఈ కాలం ఏదైతే ఉందో అది గ్రూప్ 1కి చెందింది. ఓకేనా? ఈ కాలం అనేది అంటే కి, షీ, కాకి ఉంది కదా, తర్వాత సా, షీ, నెక్స్ట్ ఇట్లా నెక్స్ట్ ఈ కాలంలో వచ్చే సౌండ్స్ అన్నీ కూడా దట్ బిలాంగ్స్ టు గ్రూప్ 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2. గ్రూప్ 2లో ఏంటి వస్తాయంటే ఏ కాలం సౌండ్స్ అనమాట. గ్రూప్ 2లో వచ్చేది ఏ కాలం సౌండ్స్ అంటే కాకి, కుకే, కే, సే, ఇవన్నీ కూడా ఏ కాలం సౌండ్స్. ఏ కాలం సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిలాంగ్స్ టు గ్రూప్ 2. నెక్స్ట్ గ్రూప్ 3కి వచ్చేసరికి 2 వర్డ్స్, షిమస్, కిమస్, ఈ 2 వర్బ్స్ ఉంటాయి. ఈ 2 ఏదైతే ఒక వర్డ్లో షిమస్, కిమస్ అని కనపడుతుందో అది గ్రూప్ 3 అనమాట. అయితే మనకి కొన్ని వర్డ్స్ గ్రూప్ 2లో ఏ కాలంతో పాటు ఈ కాలం కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ గ్రూప్ 1 అంటే ఈ కాలం, గ్రూప్ 2 అంటే ఏ కాలం అని చెప్పాను కదా, అలాగే కొన్ని ఈ కాలం కూడా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ బుక్ వెనకాల వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, అవన్నీ మీరు చదువుతూ ఉంటే అర్థమవుతుంది. సో ఏ కాలం అలాగే ఈ కాలం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షిమస్, కిమస్, ఇది ఈ 2 ఉన్నప్పుడు గ్రూప్ 3 అవుతుంది. ఓకే, గ్రూప్ 1 అయితే ఈ కాలం, గ్రూప్ 2 అయితే ఏ, ఈ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. గ్రూప్ 1కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఈ సౌండ్ ఉన్నవన్నమాట. కాకి, కుకే, కోలో ఈ సౌండ్ ఏంటి? కీ సౌండ్. సా, షీ, సు, సే, సోలో షీ సౌండ్. సో అలాగా ఈ కాలంలో ఉన్న సౌండ్స్ అన్నీ కూడా ఫస్ట్ గ్రూప్కి చెందుతాయి. చూడండి ఎగ్జాంపుల్, మచ్చిమస్. మచ్చిమస్ ఇందాక మనం చదివాం కదా, తా కాలం. తా కాలంలో వస్తుంది. తా, చీ, చు, తే, తే, తో. సో ఇది తా కాలం. ఇందులో ఈ కాలం ఏంటి? ఈ సౌండ్ ఏంటి? చి, ఈ సౌండ్ వచ్చేది చి. సో మచ్చిమస్. నెక్స్ట్ అసోబిమస్, ఇది హా కాలం రైట్, లేదా బా కాలం. హా పైన డబుల్ లైన్స్ పెడితే అది బా అవుతుంది. సో అసోబిమస్, బిమస్ అంటే ఏదైనా ఒక వర్బ్ ముందు, అంటే మస్తో ఎండ్ అయ్యే ఏ వర్డ్ అయినా సరే ఆ మస్కి ముందు ఈ కాలం సౌండ్తో ఏదొచ్చినా అది గ్రూప్ 1. ఏదొచ్చినా కాదు, కొన్ని ఎక్సెప్షన్ వర్డ్స్ ఉంటాయి, అవి చెప్తాను. అసోబిమస్. ఓకే, అసోబిమస్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఈమస్ అంటే చెప్పడం. సో ఈమస్ అంటే సే లేదా టెల్. ఈ సౌండ్ వస్తుంది. సో ఇది కూడా గ్రూప్ 1. నెక్స్ట్ కషిమస్, కషిమస్, ఈ సౌండ్ కషిమస్. కకారిమస్, రా కాలంలో రీ, ఈ సౌండ్ కకారిమస్. సో ఒక వర్బ్ ఫామ్కి ముందు, మస్కి ముందు ఈ సౌండ్తో ఏదొచ్చినా అది గ్రూప్ 1. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ 2. గ్రూప్ 2లో మెయిన్ సౌండ్ ఏంటంటే ఏ సౌండ్ అనమాట. అంటే ఏ కాలం సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గ్రూప్ 2. ఇప్పుడు అక్కేమస్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. అక్కేమస్, కే, కే, కాకి, కుకే, ఏ సౌండ్. అక్కేమస్, మస్కి ముందు ఏ సౌండ్ వస్తే అది గ్రూప్ 2. అత్సుమేమస్, మే, మే. ఉమారేమస్, రే. ఓకే, తరిమస్, యాక్చువల్లీ తరిమస్ షుడ్ బి ఫస్ట్ కాలం రైట్, ఫస్ట్ గ్రూప్. తరిమస్ అనేది ఫస్ట్ గ్రూప్కి చెందాలి. ఎందుకని? మస్కి ముందు సౌండింగ్ అనేది ఈ కాలం సౌండింగ్ వస్తుంది, కానీ ఇది ఎక్సెప్షన్. ఎగ్జాంపుల్ చూడండి, తరిమస్, దెక్కిమస్. మస్కి ముందు తరి ఈ సౌండ్ వస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బిలాంగ్ టు గ్రూప్ 1. బట్ అది ఎక్సెప్షన్ అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ వర్డ్కి మాత్రం అది గ్రూప్ 2కి చెందుతుంది. కొన్ని వర్డ్స్ గ్రూప్ 2లో ఏ కాలమ్ అలాగే ఈ కాలంతో కూడా ఉంటాయి అన్నమాట.
ఈ కాలంలో కూడా ఉండే సౌండ్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఏంటనేది నేను లిస్ట్ మీకు షేర్ చేస్తాను తర్వాత. ప్రెజెంట్ అయితే తరీమస్ కానీ దెకిమస్ కానీ ఇవి గ్రూప్ 1 కాదు. దే విల్ నాట్ బిలాంగ్ టు గ్రూప్ 1. అవి గ్రూప్ 2. తరీమస్ కానీ దెకిమస్ కానీ వీటినే ఎక్సెప్షన్స్ అంటారు. దెకిమస్ కి ఈ సౌండ్, సో ఇట్ షుడ్ నాట్ బిలాంగ్ టు గ్రూప్ 1, అది గ్రూప్ 2. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 3 ఏంటి? షిమస్ కిమస్. ఏదైనా ఒక వర్డ్ చివర్లో షిమస్ కిమస్ అని కనపడితే అది మోస్ట్లీ గ్రూప్ 3. కానీ డిఫరెన్స్ ఏంటంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 3 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి అన్నాయిషిమస్, కైమోనోషిమస్, మొత్తెకిమస్, కిమస్, సాన్పోషిమస్. ఇవన్నీ కూడా థర్డ్ గ్రూప్ వర్బ్స్. కానీ మీరు కొన్ని వర్డ్స్ గ్రూప్ 1లో కూడా ఉంటాయి. అంటే ఇదే షిమస్ కిమస్తో కొన్ని గ్రూప్ 1లో లేదా గ్రూప్ 2లో ఎండ్ అవుతాయి. ఇప్పుడు ఈ వర్డ్లో కూడా షిమస్ అని ఎండ్ అవుతుంది కాబట్టి ఇది గ్రూప్ 3 అని మనం బ్లైండ్గా జడ్జ్ చేయలేము. ఇది రాంగ్. ఎందుకనంటే ఎలా డిఫరెన్స్ తెలుసుకోవాలి మరి అని అంటే చూడండి, అన్నాయి షిమస్ ఉంది కదా, అన్నాయి షిమస్ వర్డ్ని విడదీయండి. షిమస్, షిమస్, కిమస్. మీరు డిఫరెన్స్ కనుక్కోవాలంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. గ్రూప్ 1లో ఏంటంటే కొన్ని వర్డ్స్ గ్రూప్ 1లో కూడా షిమస్ కిమస్తో ఎండ్ అవుతాయి. ఇప్పుడు అది గ్రూప్ 1 గ్రూప్ 3 అని మనకు ఎలా తెలియాలి అని అంటే వర్డ్ని విడదీయండి షిమస్తో. ఇక్కడ చూడండి, ఇది గ్రూప్ 1 యాక్చువల్గా, మవాషిమస్. ఇప్పుడు ఈ వర్డ్ని విడదీయండి. ఇక్కడ అన్నాయి షిమస్ అని ఉంది. మీరు వర్డ్ విడదీసినా సరే ఆ షిమస్కి ముందున్న వర్డ్కి మీనింగ్ ఉంటే అది గ్రూప్ 3కి చెందుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కైమోనో షిమస్ అని ఉంది. షిమస్ని విడదీశారు. కైమోనో షిమస్ అంటే షాపింగ్. కైమోనో అన్నా కూడా షాపింగ్ చేసేదే, వర్డ్కి మీనింగ్ ఉంది. కైమోనో కూడా అంతే. కైమోనోషిమస్ ఇది వర్బ్, ఇది జస్ట్ ఒక యాక్షన్ అంతే. షాపింగ్ చేస్తున్నాము అని చెప్పాలంటే కైమోనోషిమస్, జస్ట్ షాపింగ్ అని మెన్షన్ చేయాలంటే కైమోనో. అంటే మీరు గ్రూప్ 3లో ఉన్న వర్బ్స్ షిమస్ని కిమస్ని విడదీసి ఆ ముందున్న వర్డ్కి మీనింగ్ ఉంది అని మీకు అనిపిస్తే అది గ్రూప్ 3 అవుతుంది. మీనింగ్ లేదనుకోండి ఇట్ బిలాంగ్స్ టు గ్రూప్ 1. ఈ మవాషిమస్ చెప్పాను కదా ఇందాక, గ్రూప్ 1లో డిఫరెన్స్ చూడండి. మవాషిమస్, షిమస్ని వేరు చేస్తే అది మవా. యాక్చువల్లీ మవాషిమస్ అంటే టర్న్ అని అర్థం. మవాషిమస్ దీని మీనింగ్ ఏంటంటే టర్న్ అవ్వమని అర్థం. మీరు షిమస్ని విడదీశారు అనుకోండి, మవాకి మీనింగ్ ఏమి ఉండదు. మవా అనే వర్డ్కి జపనీస్లో మీనింగ్ లేదు. మవాషి, ఇదైనా టర్నే. మవాషి అంటే టర్న్, మవాషిమస్ అన్నా కూడా టర్నే, వర్బ్ అది. కాబట్టి షిమస్కి ముందున్న వర్డ్కి మీనింగ్ లేదు కాబట్టి లాస్ట్లో షిమస్ ఉన్నా సరే అది గ్రూప్ 3 అవ్వదు, గ్రూప్ 1 అవుతుంది. ఓకేనా? ఎందుకు గ్రూప్ 1? మస్కి ముందు ఈ సౌండ్ వస్తుంది కాబట్టి మవాషిమస్. సో ఫస్ట్ గ్రూప్. ఇంతేనండి, మీ అందరికీ వర్బ్ గ్రూప్స్ అర్థమైందని అనుకుంటున్నాను. లెసన్ 14లో ఇంకా మిగతా గ్రామర్ పాయింట్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాము, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.